హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే నైట్ వ్లాగ్ అనమాట. నేను 6 కాడ నుంచి అయితే పడుకునే వరకైతే నేను ఏమేమి చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే పిండి అయితే మేము నైట్కి అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నాను. పిండి అయితే తీసి పెట్టేశాను బయట. కొంచెం అయితే చల్లారాక నేనైతే పిండి అయితే కలుపుకునేసాను అనమాట. సోడా ఉప్పు, సాల్ట్, నీళ్ళు అయితే పోసుకొని ఫస్ట్ అయితే ఇడ్లీ పోసి పెట్టేస్తాను. మా పాప అయితే స్కూల్కి వెళ్ళేసి వస్తుంది కదా, 7 లోపే పడుకునేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఇడ్లీ అయితే పోసుకునేసి 4 రేకులకి అయితే పోస్తాను. మా పిల్లలిద్దరికీను, అత్త కానీ మామ కానీ, మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ కానీ తినేస్తారు ఎవరో ఒకళ్ళు. ఈ విధంగా అయితే 4 రేకులకి అయితే పోసుకునేసి స్టవ్ అయితే వెలిగించుకుని ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకుని దాంట్లో నీళ్ళు అయితే పోసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. హైలో పెట్టుకునేస్తే 5-6 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. నేను దగ్గర పడాక అయితే సిమ్లో పెట్టేస్తాను అనమాట, స్లోగా ఉడకతాయి. ఇక్కడైతే మా బాబాయ్ అయితే ఇప్పటిదాకా ఆడుకుని ఫోన్ అయితే చూస్తున్నాడు. మా పాప అయితే హోంవర్క్ అయితే రాసేసింది. టీచర్ అట్ట మాదిరిగా ఆడుకుంటుంది అనమాట. మేడమ్స్ స్కూల్లో ఎట్లా చెప్తే అట్లా అయితే ఆడుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి. ఈ విధంగా అయితే ఫోన్ చూసుకోకుండా మధ్యాహ్నం చేసిన అయితే ముల్లంగడ్డ సాంబార్ అయితే ఉంది. ఇడ్లీలోకి అదే వేసుకుని అయితే తినేస్తాము. సాంబారు అట్లా పెట్టుకుంటే అయితే దోశకి ఇడ్లీకి అయితే బాగుంటుంది, బాగా తింటారు మా సైడ్ అయితే. ఈ విధంగా అయితే సాంబార్ పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి. కాసేపు అయితే టీవీ అయితే చూసేసాము. సీరియల్స్ అవి వస్తూ ఉంటే చలికాలం హాట్ వాటర్ ఏదో తాగాలి పిల్లలకైతే నేను ఖచ్చితంగా వేడి నీళ్ళే ఇస్తాను. మా మామ కానీ అందరూ వేడి నీళ్ళే తాగుతారు. ఓ పొయ్యి మీద అయితే పాలైతే పెట్టేశాను అనమాట, తాగుతూ ఉన్నాయి. సేవలు వేయాలి, కొన్ని అయితే మేము తాగుతాము. ఇక్కడైతే 2 పొయ్యిల మీద అయితే పాలు వేడి నీళ్ళు అయిపోయాక రాగిజావకి అయితే పెట్టాను. నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో, మేమైతే నైట్లో ముందే నేనైతే రాగిజావ అయితే కాంచి పెట్టేస్తాను, పొద్దున్నే తాగుతాము అందరమని. ఈ విధంగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుని వేడి నీళ్ళు అయితే పెట్టుకుని దాంట్లో అయితే ఉప్పు వేసుకుని నీళ్ళు మరిగాకైతే ఈ విధంగా అయితే గడ్డలు లేకుండా పిండి అయితే కలుపుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు అయితే పోసేసుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా ఉడకాలన్నమాట పిండి, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది. ఇలా అయితే సిమ్లో పెట్టేసి అయితే ఒక నిమిషం అయితే తిప్పాను గడ్డలు లేకుండా. బాగా తిప్పి కొంచెం చిక్కబడ్డాక నేనైతే స్టవ్ అయితే ఆపేసుకుని ఫస్ట్ వాయికి అయితే ఇడ్లీ పోసి పెట్టాను కదా, అవైతే పిల్లలు మా మామ అయితే తిన్నారు. ఇప్పుడు నాకు, మా హస్బెండ్కి, మా అత్తమ్మకి అయితే పోసి పెడుతున్నాను. కొన్ని ఇడ్లీ అయితే ఉన్నాయి, ఇలా పొడుగుతూ ఉంటాయి కదా పెట్టేస్తే. 4 రేకులకి అయితే పోసి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే పోసి పెట్టేశాక మా హస్బెండ్ అయితే తినడానికి అయితే కూర్చున్నారు. ఇడ్లీ అయితే వేసాను, పెరుగు తిరగబాత అయితే పెట్టిమ్మన్నారు. పెరుగులో పసుపును పోపు అంతా వేసేసి అయితే ఆయనకి ఇచ్చేస్తాను అనమాట. మజ్జిగ అయితే ఇప్పుడు చలికాలం కదా, ఆయనకైతే జలుబు ఎక్కువగా ఉంది. నేనైతే పోపు అయితే రెడీ చేసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించుకుని ఆయిల్ పోసుకుని పోపు అంతా దాంట్లో అయితే వేసుకునేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం దాంట్లోనే పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుంటాను. ఒకసారి అయితే తిప్పేసి, సాల్ట్ కూడా తొందరగా కరిగిపోతుంది, పెరుగులోకి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా అయితే కొంచెం వేగాక సాల్ట్, పసుపు అయితే వేసుకునేస్తున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి పచ్చివాసన పోయాకైతే పెరుగులో అయితే వేసుకునేస్తాను. నేను మా హస్బెండ్కి ఒక్కడికే కాబట్టి నాకు పోపు కూడా కొంచెమే పెట్టాను అనమాట. నేనైతే తిరగబాతంతా దీంట్లో అయితే వేసేసాను. ఒకసారి తిప్పేసి అయితే మా హస్బెండ్ దగ్గర అయితే ఇవి ఇచ్చేసాను. ఆయన అయితే వేసుకుని తింటూ ఉన్నారనమాట. అంత అయిపోయాక నేను కూడా అయితే తినేసాను. కడగాల్సినవన్నీ అయితే షింక్లో అయితే వేసేసాను. గిన్నెలు అయితే తోమేస్తున్నాను అనమాట, పొద్దునేకైతే ఏమీ లేకుండా. ఇప్పుడు తోముకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. మార్నింగ్ అయితే ఎక్కువ చలిగా ఉంటుంది అనమాట. పొద్దున్నే ఈ అంట్లు రాత్రివి మళ్ళీ టిఫిన్ చేసినవి అయితే ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు తోముకునేస్తే మార్నింగ్ వంటవి టిఫిన్ అయితే మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళాకైతే కడిగేసుకుంటాం ఎక్కువ అవ్వకుండా. ఇప్పుడు కడిగేసుకుంటే అయితే రిలీఫ్గా ఉంటుంది, ఫ్రీగా పడుకోవచ్చు, అంట్లు లేవు అన్న బాధ అయితే ఉండదు, తొందరగా అయిపోతుంది అనమాట. పొద్దున్నే లేసాకైతే పని అయితే ఏముండదు.
ఈ విధంగా అయితే కడుక్కునేసి అంట్లన్నీ. మా పాప అయితే మా అత్తమ్మ దగ్గర అయితే పడుకుంది. మా బాబునైతే మా హస్బెండ్ పట్టుకున్నాడు. బెడ్రూమ్లో అయితే ఇద్దరు కూర్చున్నారనమాట. వాడు పిలిచేలోపే నేను వెళ్ళిపోవాలి. వాడు లేకపోతే ఆగిత్యం చేసేస్తాడనమాట పక్కన ఉండకపోతే. అందుకని ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ అయితే అన్ని స్టవ్ కింద ప్లేట్స్ స్టవ్ అయితే పైన ప్లేట్లు అవన్నీ అయితే కడుక్కునేసాను. ఆ చెత్త అంతా కిందకైతే తోసేసి నేనైతే పీస్ అయితే తోమేస్తున్నాను అనమాట. పొద్దున్నకైతే ఇబ్బంది లేకుండా ఈ విధంగా అయితే శుభ్రంగా అయితే సోప్ వేసి తీసేసి అయితే తోమేసి నీట్గా కడిగేసుకుని స్టవ్ మీద ఉన్న ప్లేట్స్ అవన్నీ అయితే పెట్టుకునేసాను. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకునేసాను అనమాట. నేనైతే స్టవ్ కింద ప్లేట్లు పెడతాను. పాలు పొంగినా, రాగి జావ పొంగినా, అన్నం పొంగినా ఏవైనా టైల్స్ మీద పడకుండా అయితే ప్లేట్లు పెట్టుకుంటాను అనమాట. దాంట్లోనే పోతాయి కాబట్టి ఆ ప్లేట్ల వరకు అయితే తీసి కడుక్కోవచ్చు. బ్యాడ్ స్మెల్ అయితే ఏం రాదు. ఈ విధంగా అయితే షింక్ అంతా ఖాళీ చేసి అంతా క్లీన్ చేసి షింక్ కూడా అయితే తోమేసాను. ఈ విధంగా ఎంత ఫ్రీగా ఉందో చూడండి, ఎంత నీట్గా. నేనైతే అన్నీ తోమేసుకుని ఈ విధంగా అయితే అంట్లు ఈ విధంగా అయితే నేను పీసులు కూడా గుంజేసి అయితే అక్కడ పెట్టేస్తాను విడిగా, బ్యాడ్ స్మెల్ రాకుండా. నేనైతే గ్లాసులు అలాంటివి అయితే ఇక్కడ అయితే బాల్ ఇచ్చుకుంటాను బిందె పక్కన. నైట్లో అయితే బాల్ ఇచ్చి పెడతాను. మార్నింగ్ లేసాకైతే తిప్పించి పెడతాను. బొద్దింకలు ఏమైనా ఉంటా ఆగుతాయి కదా మనకు తెలియకుండా. ప్లాస్టిక్ అయితే హ్యాండ్ వాష్ చేసుకునే దాని పక్కన అయితే పెట్టుకుంటాను. ఆరిపోయాకైతే కబోర్డ్స్లో పెట్టుకునేస్తా. పడుకునే ముందు అయితే టైం అయితే 9 అవుతుంది. మా పాప స్కూల్ యూనిఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్కూల్లో ఆడిద్ది కదా, వాషింగ్ మిషన్లో వేస్తే అయితే పోవటం లేదు. నైట్లో అయితే నానబెట్టేసి వైట్ షర్టు అన్నీ టీ షర్టు అన్నీ అయితే నానబెట్టేసి పాప స్కూల్కి వెళ్ళాకైతే ఉతికేస్తే తొందరగా బాగా పోతా ఉన్నాయి. అప్పటికప్పుడే ఉతికితే ఒక అరగంట నానబెట్టినా కూడా పోవడం లేదు. అందుకని నైట్లో అయితే నానబెట్టేసి పాప స్కూల్కి వెళ్ళాకైతే ఉతికేస్తాను అనమాట. ఎండ వస్తుంది కదా, తొందరగా ఆరిపోతాయి. ఇదే ఫ్రెండ్స్ నా నైట్ బ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను. మీరైతే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.